వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడనే నెపంతో ఆధారాలు దొరకకుండా తన భర్తపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటనలో భార్యతో సహా 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటన హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడనే కారణంతో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. భర్తను అతి కిరాతకంగా చంపి ఆధారాలు దొరకకుండా పెట్రోల్ పోసి తగలబెట్టారు. పోలీసుల వివరాల ప్రకారం పరకాలకు చెందిన సుమన్ ఒక రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. అతనికి భార్య లావణ్య, 2 పిల్లలు ఉన్నారు. భార్యకు కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలో తన భర్తను వదిలించుకోవాలన్న లావణ్య ప్రియుడితో కలిసి చంపేందుకు ప్లాన్ వేసింది. ఇందుకోసం ఓ ముఠాకు సుపారీ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె కొద్ది రోజుల క్రితం తన పుట్టింటికి వెళ్ళింది. ఆ తర్వాత ఈ నెల 3వ తేదీ నుంచి భర్త సుమన్ కనిపించకుండా పోయాడు. కొడుకు కోసం వెతికిన సుమన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్యపై అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ జరపగా ప్రియుడితో కలిసి భర్తను చంపినట్లు అంగీకరించింది. సుపారీ గ్యాంగ్ మొదట అతన్ని బీరు సీసాలతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. ఈ నెల 4వ తేదీన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం దయ్యాలవాగు సమీపంలో సుమన్పై పెట్రోల్ పోసి కాల్చివేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆ తర్వాత 8 మందిని అరెస్ట్ చేశారు. లావణ్యతో పాటు ప్రియుడు సుపారీ తీసుకున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో పరకాల పట్టణ కేంద్రంలో సుమన్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఈ దారుణానికి ఒడిగట్టిన లావణ్యతో సహా వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మనిషి రాలేదు. అది 4 రోజులకి ఇంటికి వచ్చింది. తలముర బల కొట్టింది. ఏంటి తలముర బల కొట్టడం అంటే ఆయన హైదరాబాద్ పనికి పోయింది. నేను కూడా పని చూసుకోండి. పని చూసినాక అతను పిల్లల పని సరే అనుకున్నాం. 4 వారికి నైట్ ఫోటో అట్లా ఫోటో చనిపోయినప్పుడు ఇంకెవరే ఇప్పుడు వాళ్ళు కొట్టమని చెప్పారు. మాకేం తెలియదు కదా వాళ్ళు ఏం చెప్తారు.